వక్రతుండ విఘ్నేశ గంభీజాక్షర భావిత పద్మనేత్రే సమున్మీల్య సుప్రభాతం కురు ప్రభో శ్రీ గణేశ శివానంద లహరీ సంప్రవాహక నిర్విఘ్నం జగతాం దేవా మంగళం కురు సర్వదా ద్విజ సంఘాః ప్రబుద్ధాస్త్వాం వాగ్విశేషైస్తువంతిః త్వత్పదాబ్జం కరైస్పృష్టుం సూర్యదేవः సమీహతే అంబానిదేశ పరిపాలన దీక్షితः సన్ ద్వారే తేనైవ సంఘటితమత్త గజాననస్త్వం శ్రీవిఘ్నరాజ జగతాం కురు సుప్రభాతం వికార విశాల విశ్వః ప్రాలంబతే తవ మహోదర గహ్వరేస్మిన్ లంబోదరస్త్వమసి తేన మహానుభావ శ్రీవిఘ్నరాజ జగతాం కురు సుప్రభాతం శైలాధిరాజతనయావద దివ్య టిఫిన్ అయిందా త్వరగా ఏం అవసరం లేదు. గిన్నెలో అంటే ఏం చేసావు? నీకు 100 సార్లు చెప్పాను, అన్నం పడేయకూడదు, ఎవరికైనా పెట్టొచ్చు కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఏదో ఒక జన్మలో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ అన్నం మనకు లభిస్తుంది. ఆ సూక్తులన్నీ నాకు అవసరం లేదండి. లంచ్ బాక్స్ తీసుకెళ్ళండి. నాకు అవసరం లేదు. మార్నింగ్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళేది అవసరం లేదన్నా కదా. ఏంటండి మిగిలిపోయిన అన్నం కోసం కూడా మన ఇద్దరం గొడవ పడాలా? నీకు సింపుల్ గా కనిపిస్తుందా? సింపుల్ కాక మరేంటి? కష్టపడే కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి అన్నం విలువ నాకు తెలుసు. అదేంటండి అన్నం విలువ నాకు తెలియదు అంటారా? అవును, అన్నం విలువ నీకు తెలియదు. ఆ విలువే తెలుసుంటే రోజు ఇలా అన్నం పడేసేదానికి కావు. తెలిస్తే మాత్రం పడేరా? అన్నం విలువ తెలియకుండా మీ నాన్న ఇలా పెంచాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. మా నాన్న పెంపగానే తప్పు పడుతున్నారా? ఎవరిని లోపల రానిచ్చారు? కోప్పడదు తల్లి. లోపలికి వచ్చి కోప్పడద్దంటావా? మీరు గొడవ పడుతుంటే విని వచ్చానమ్మా. మా గొడవతో నీకేం అవసరం? మీ ఇంటి అన్నం తిన్న విశ్వాసంతో వచ్చానమ్మా. ఆ ఇంటి అన్నమా? ఎవరు పెట్టారు నీకు? 2 రోజుల నుండి నువ్వు బయట పడేసిన అన్నమే తింటున్నానమ్మా.
ఆకలితో ఈ కాలనీలో తిరుగుతుంటే ఎవరు అన్నం పెట్టలేదమ్మా. ఈ అన్నం నా ఆకలి తీర్చిందమ్మా. ఆ విశ్వాసంతోనే వచ్చాను. ఇలా చెప్తున్నానని మీరు ఏమీ అనుకోవచ్చు. గొడవపడొద్దు తల్లి, గొడవపడొద్దు. ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. లేకపోతే అంధకారం అయిపోతుంది. సార్ చూసావా, నీవు పడవేసిన అన్నం కూడా ఒక ఆకలి తీర్చింది. మనం ప్రత్యక్షంగా పెట్టకున్నా మన అన్నం తిని విశ్వాసంతో మన మేలు కోరాడు. ఆ విలువని ఎన్ని కోట్లు ఇచ్చినా మనం పొందలేము. ఆవు తాత, నీకు ఎప్పుడు ఆకలి అనిపించినా మా ఇంటికి రా తాత. నాకే కాదమ్మా, నాలాంటి వృద్ధులు ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు తల్లి. నీకే కాదు తాత, మా ప్రతి నెల మా సంపాదనలో ఎంతో కొంత తీసి వృద్ధాశ్రమంకి వెళ్ళి వృద్ధులకి భోజనం పెడతాను తాత. ప్రతి ఒక్కరూ మీలాగే ఆలోచించి మాలాంటి వాళ్ళ ఆకలి తీరిస్తే అంతకంటే ఇంకేం కావాలమ్మా. వస్తానమ్మా.